వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జనసేన ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారిపోయింది. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత 2019లో ఒంటరిగా జనసేన పోటీ చేసి ఓటమి చవి చూసింది. ఒక్క సీట్ మాత్రమే కైవసం చేసుకోగలిగింది. ఇక 2024కు వచ్చేటప్పటికి పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. ఆయన పలుమార్లు ఇదే మాట చెప్తూ వచ్చారు, తాను మాత్రం కీలకంగా మారాను, ఈ పొత్తులు నా వల్లే జరుగుతూ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఈ పొత్తులకన్నిటికీ మూల కారణం నేనే అని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కేవలం జగన్ను ఆ స్థానం నుంచి దింపేయడం, జగన్ మార్పు కోసమే తాను ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నానని చెప్పారు. దీనికోసం తన సీటుని త్యాగం చేయడానికైనా సిద్ధమని చెప్పి, అంటే సీఎం సీట్ ఏదైతే ఉందో సీఎం సీట్ను కూడా త్యాగం చేస్తానని చెప్పడం. ఆ దిశగా ఆయన పొత్తుల్లో భాగంగా కేవలం 21 సీట్లు ఆయనకు వచ్చినా కూడా దాంతో సంతృప్తి చెందాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆయన సంతృప్తి చెందాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. తన అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో జనసేనలో వారందరినీ కూడా కూర్చోబెట్టడం, వారందరినీ కూడా వారితో మాట్లాడడం, మనం అధికారంలోకి రావాలి, అదే కీలక ఎజెండా. 21 సీట్లు 21కి 21 మనం గెలిస్తే చాలు, ఆ విధంగా మనం ముందుకెళ్దాం. 21 అవొక 2 ఎంపీ సీట్లు మొత్తం గెలిస్తే చాలు, ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ముందు పునాది బలంగా ఉండాలని అయితే పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. ఆ దిశగా, అంటే పునాదులు బలంగా ఉండేటువంటి దిశగా ఆయనైతే ప్రయాణం సాగిస్తున్నారు. అయితే గతంలో తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిలిచారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేయకుండా ఆయన మాత్రమే ఒంటరి పోరు చేస్తూ ప్రతి పోరులోనూ ఆయన ఒంటరిగానే ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడన్నా కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చి అలా కనిపించినా కూడా నామకే వస్తేలాగే ఉంది, కానీ ప్రధానంగా పవన్ కళ్యాణే హైలైట్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు కొణిదెల నిహారిక ప్రకటించింది, తాను తన బాబాయ్తో తోడుగా ఉంటాను, తన బాబాయ్తో ప్రయాణం కొనసాగిస్తానని చెప్పేసి, సో ఎన్నికల ప్రచారంలో కూడా తాను పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మరొక విషయం కూడా, అంటే పవర్ స్టార్కు రామ్ చరణ్ సపోర్ట్ కూడా ఉందా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. రామ్ చరణ్ ఇటీవల ఒక షూటింగ్లో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పోయి కలిసినప్పుడు వారితో పాటు జై జనసేన అనే నినాదం ఏదైతే చేయడం జరిగిందో అది ఇప్పుడు కీలకంగా మారింది. రానున్న ఎన్నికల్లో రామ్ చరణ్ ప్రచారం చేస్తారా అనేటువంటి టాపిక్ ఊహాగానాలకు ఇదైతే తెరలేపుతోంది. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. అలాగే పవన్ వారిని ఆహ్వానిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు, సినిమాలో హీరోస్ అనేవాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా తమ చిత్రాలను అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఏదైనా అపోజిషన్ పార్టీలో, అంటే రాజకీయంగా వారు ఉండేటప్పుడు ఏంటంటే సినిమాల మీద వాటి ప్రభావం, రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటి సినిమాల మీద కూడా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం భావించి పవన్ కళ్యాణ్ ఏమన్నా వీరిని దూరంగా ఉంచుతున్నారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ ఏపీలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో, అంటే RRRతో రామ్ చరణ్ స్టేజ్ కానీ అతని క్రేజ్ కానీ మారిపోయిందని చెప్పొచ్చు. అటువంటి క్రేజ్ ఉండేటువంటి ఒక హీరోని కనీసం, అంటే బాబాయ్ ఉండి కూడా పిలవకపోవడం, ఎందుకు పిలవలేదు అనేటువంటిది చూస్తే రాజకీయ కారణాలతో వారి భవిష్యత్తు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి భవిష్యత్తు రాజకీయాల్లో వారు వచ్చి సపోర్ట్ చేస్తారా లేదా అనేది అయితే మనం చూడాలి. మొత్తానికి మనకైతే చూస్తుంటే, అంటే జై జనసేన అనే ఒక నినాదం ఏదైతే రామ్ చరణ్ చేశారో దీంతో జనసేనకు ఆయన అయితే సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తోంది. మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ కూడా వస్తారా లేదా? అంటే అల్లు అర్జున్ గురించి ఇటీవల కాలంలో ఒక టాపిక్ అయితే వచ్చింది. వైజాగ్లో ఒక 1000 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టాలని ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్సీపీతో ఒప్పందం చేసుకున్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. కానీ దీన్ని ఎవరు కూడా ఓకే ఇది కరెక్టే అని చెప్పేసి అయితే చెప్పినటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారా అని చూడాలి. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోసే ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి అండగా నిలుస్తారా, 21 సీట్లు ఆయన కైవసం చేసుకోవడంలో కీలకంగా మారతారా లేదా అనేది అయితే చూడాలి. మొత్తానికి ఈ ఎపిసోడ్ మీద, అంటే పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? వారు రావాలనా లేదా? పవన్ కళ్యాణ్ 21 స్థానాలు వాడు వస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయం మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.